Welcome to Amritam, a daily thematic diet show. ఈరోజు ఫ్రైడే, మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్. మరి ఎటువంటి డైట్ గురించి తెలియజేయబోతున్నారో ఈరోజు పద్మాని అడిగి తెలుసుకుందాం. హాయ్ పద్మ. హాయ్ మోనికా. పద్మ, ఈరోజు వెయిట్ లాస్ డైట్స్ కదా, మరి ఎటువంటి డైట్ గురించి తెలియజేయబోతున్నారు? సో ఫ్రైడే వచ్చేసింది. సో ఫ్రైడే రోజు మనం వెయిట్ లాస్ డైట్స్ లో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం లో క్యాలరీ డైట్. సో మరి ఈరోజు వెయిట్ లాస్ డైట్స్ థీమ్ లోని లో క్యాలరీ డైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లో క్యాలరీ డైట్ అంటే బాగా లో క్యాలరీస్. బాగా లో క్యాలరీస్ అంటే జనరల్ గా లో క్యాలరీ డైట్ అనుకున్నప్పుడు 800 to 1200 క్యాలరీస్ మధ్యలో ఉండేలా ప్లాన్ చేస్తారనమాట. అది కూడాను బిఎంఐ వాల్యూ ఎవరికైతే ఓవర్ 30 ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లో క్యాలరీ డైట్ సజెస్ట్ చేస్తారు. సో పద్మ, అసలు బిఎంఐ అన్నారు కదా, దాన్ని ఎలా కేటగరైజ్ చేస్తారు? సో ఈ బిఎంఐని బేసికల్ గా హైట్ అండ్ వెయిట్ ని బట్టి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో మనకు జనరల్ గా 18.9 అంటే 19 to 25 ఉంటే బేసికల్ బిఫోర్ అంటే 18 బిలో ఉందనుకోండి, అది అండర్ వెయిట్ కింద తీసుకుంటారు. 19 to 25 ఉన్నప్పుడు నార్మల్ వెయిట్, అండ్ అబౌవ్ 25 to 30 ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ అని చెప్తారు, అండ్ 30 to 35 ఉన్నప్పుడు ఒబేస్ అని చెప్పుకుంటాం. సో అబౌవ్ 35 ఉన్న వాళ్ళని ఓవర్ ఒబేస్ అని చెప్తారనమాట. సో బేసికల్ గా ఇక్కడ మనము ఈ లో క్యాలరీ డైట్ అనేది ఓవర్ 30 అంటే ఒబేస్ అని ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది 800 to 1200 క్యాలరీస్ అనేది సజెస్ట్ చేస్తారు. బట్ ఇందులో కూడా మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. అంటే డయాబెటిక్ ఉందా, లేదా ప్రీవియస్ సర్జరీ ఏదైనా ఉందా, లేదా అనిమిక్ ఉన్నారా, షుగర్ లెవెల్స్ అదే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో ఇలాంటి అనేక రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా మనము చూసి ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా బేసికల్ గా టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, టీనేజ్ పిల్లలు కానీ లేదా అబౌవ్ 50 వాళ్ళకి కానీ మరి ఇంత లో క్యాలరీ సజెస్ట్ చేయరు. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. బేసికల్ గా ఇక్కడ మనం లో క్యాలరీలోనే మనకు వర్డ్ మీనింగ్ లోనే తెలిసిపోతుంది కదా, క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే వీక్నెస్ రావటం, ఫెటీగ్ అదే అలసిపోవటం త్వరగా, లేదా ఐరన్ లెవెల్స్ పడిపోవటము, సోడియం లెవెల్స్ తగ్గిపోవటము, అంటే లో బీపీ ఇలాంటివి రావటం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని జరగవచ్చు. సో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటుందండి. సో అందుకని స్పెసిఫిక్ గా వాళ్ళ హెల్త్ పాయింట్స్ అన్ని కూడా మనం కన్సర్న్ చేస్తూ ఇలాంటి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ గా ఏమవుతుందంటే మోనికా, ఈ లో క్యాలరీ డైట్ తీసుకున్నప్పుడు కార్బ్స్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. సో కార్బ్స్ కంప్లీట్ గా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవుతుంది ఎనర్జీకి. సో ఎనర్జీ సోర్స్ ఏంటి, ఇప్పుడు ఫ్యాట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు లివర్ నుంచి కొలెస్ట్రాల్ ఎక్కువ సెక్రెట్ అవుతుంది అనమాట. సో కొలెస్ట్రాల్ వచ్చేసి బైల్ తో కంబైన్ అయినప్పుడు ఈ గాల్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు డెఫినెట్ గా ఇలాంటి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే సో మీరు ఒక బెటర్ కన్సల్ట్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ అండి. సో ఓకే పద్మ, అసలు లో క్యాలరీ డైట్ అంటే అసలు అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? సో లో క్యాలరీ డైట్ అనగానే తెలిసిపోతుంది కదా మనకి ఇందులో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తాం, ఏంటి కార్బ్స్ అనేవి రెడ్యూస్ చేస్తాం. సో రైస్, వీట్, లైక్ ఎనీ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా మనం రెడ్యూస్ చేస్తాం. సో ఇంక్రీజ్ ఏది చేసుకుంటాము అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ వాటర్, అండ్ ఈ కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. సో బేసికల్ గా ఈ గ్రెయిన్స్ తగ్గించేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా కార్బ్స్ తగ్గిపోతుంది. ఓకే. సో మనం ఎక్కువగా ఫైబర్ యాడ్ చేస్తున్నాం, అంటే ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ యాడ్ అవుతుంది కదా. సో ఇలా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ ఒకటి సక్రమంగా ఉంటుంది, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది, అండ్ ఫ్యాట్ కూడా తగ్గడానికి చాలా ఈజీగా తగ్గొచ్చు అనమాట. ఓకే. సో మరి పద్మ, లో క్యాలరీ డైట్ అనేది ఎవరైనా ఫాలో అవ్వచ్చా, లేదా పర్టికులర్ గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిదా? లైక్ ఐ సెడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, డయాబెటిక్ కానీ, లైక్ ప్రీవియస్ ఏదైనా సర్జరీ అయినప్పుడు కానీ, లేదా లో అనీమిక్ ఉన్నప్పుడు కానీ, హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నప్పుడు కానీ, ఇలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఏజ్ కూడా లైక్ మరి టీన్స్ కి అలాంటి వాళ్ళకి అబౌవ్ 50-55 వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేయకూడదు అనమాట. ఓకే. సో ఇది వాళ్ళ కోసం అయితే కాదు. లో క్యాలరీ డైట్ అంటే ఇంకా ఏమేమి తీసుకోవచ్చు అందులోని? బేసికల్ గా మెయిన్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే కుక్ చేసుకొని కానివ్వండి లేదా రా ఫుడ్ రూపంలో కానివ్వండి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ బాయిల్డ్ ఎగ్స్, అంటే మనకి లో క్యాలరీస్ అనేది మనకి ఈ బాయిల్డ్ ఎగ్స్ లో అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ డే వీ సజెస్ట్ అట్లీస్ట్ 3-4 బాయిల్డ్ ఎగ్స్ అకార్డింగ్ టు దేర్ వెయిట్ అవన్నీ చూసుకొని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతే కాకుండా
రెగ్యులర్ గా వాటర్ కన్సంప్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డైట్. లో క్యాలరీ డైట్ అనగానే అసలు ఏమేమి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి? సో లో క్యాలరీ అనగానే ఫస్ట్ అందరము రైస్ ని అయితే అవాయిడ్ చేయాలని అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో బేసికల్ గా వైట్ రైస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. అండ్ ఇంకా అది కాకుండా డీప్ ఫ్రై ఐటమ్స్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. స్వీట్స్ అవాయిడ్ చేయండి. అండ్ బయట దొరికే ఎలాంటి జంక్ జోలికి వెళ్ళకండి. అసలు అవి అలాంటివి మెయిన్ రీజన్ టు పుట్ ఆన్ వెయిట్ అనమాట. సో అలాంటి వాటికి వెళ్ళకండి. ఓకే, మరి లో క్యాలరీ డైట్ లో ఈ రోజు ఎటువంటి రెసిపీస్ ని డిజైన్ చేశారు? లో క్యాలరీ డైట్. సో ఇవాళ నేను ప్రోటీన్ హై ఉండేలా, ఫైబర్ హై ఉండేలా, వెరీ లో క్యాలరీస్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు లెట్స్ సే మనం కంప్లీట్ గా కార్బోహైడ్రేట్ స్టాప్ చేయలేం. సో అవర్ బాడీ నీడ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఎవ్రీడే, ఎనర్జీ బూస్ట్ అవ్వాలంటే. అదర్వైజ్ చాలా వీక్ అయిపోతారు. సో ఎప్పుడు కూడా వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎయిమ్ ఉంటుంది కదా, నెలకింత తగ్గాలి, వారానికి ఇంత తగ్గాలి. సో ఆ ఎయిమ్ పెట్టుకోవడం కూడా మనము ఎక్సెప్షన్ గా, అంటే వీక్ కి నేను 2-3 kgs తగ్గిపోవాలి, మంత్ కి 10 kgs తగ్గిపోవాలి, అలా ఎప్పుడు అంత ఫాస్ట్ డైట్ నాట్ సేఫ్ అండి. సో బెటర్ అట్లీస్ట్ వీక్ కి 1 kilo ఆర్ వీక్ కి 3-4 kg అలా తగ్గాలని ఎయిమ్ పెట్టుకున్నప్పుడు మనకి స్లోగా గ్రాడ్యువల్ గా వెయిట్ తగ్గినప్పుడు ఏంటంటే అది కాన్స్టెంట్ గా ఉంటుంది. లేదంటే ఇలాంటి డైట్స్ నాకు 800 ఇవ్వండి, 800 క్యాలరీ డైట్ ఇవ్వండి, నేను ఫాస్ట్ తగ్గిపోవాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే తగ్గుతారు, వాళ్ళు ఫాస్ట్ గా తగ్గుతారు, కానీ మళ్ళీ అంతే ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోవచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉండటం వలన 800 to 1200 క్యాలరీస్ అనుకున్నాం కదా. సో ఈ 1200 క్యాలరీ ఎవరికైతే ప్లాన్ చేయొచ్చు వాళ్ళకు గుడ్ కార్బ్స్ అంటే లెస్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్, హై ఫైబర్ అన్ని ఉండేలా ఈరోజు నేను 2 చక్కటి రెసిపీస్ ని అండ్ ఈజీ రెసిపీస్ ని ప్లాన్ చేశాను. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి కీన్వా అండ్ వెజిటబుల్ సాలడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిట్రస్ బటర్ మిల్క్. ఈ రోజు మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్ లో లో క్యాలరీ డైట్ లోని మన ఫస్ట్ రెసిపీ కీన్వా వెజిటబుల్ సాలడ్, అలాగే మన సెకండ్ రెసిపీ సిట్రస్ బటర్ మిల్క్. మరి మన ఫస్ట్ రెసిపీ కీన్వా వెజిటబుల్ సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీన్వా వెజిటబుల్ సాలడ్. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయాయండి అండ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో అన్ని మనకి రెడీగా ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపేసుకొని ఒకసారిగా సాలడ్ అనేది తయారు చేసేసుకోవచ్చు. సో ఇందులో మెయిన్ గా మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కీన్వా. సో చెప్తూనే ఉంటాను కదా ఇప్పుడు నా షోస్ లో, కీన్వా మనకి లెస్ క్యాలరీస్ అండ్ హై ప్రోటీన్, హై ఫైబర్ అని చెప్పేసి. సో అందుకని ఈ రోజు కీన్వాని ఇక్కడ తీసుకుంటున్నాము. ఇది రా కీన్వా మనం ఇక్కడ ఉడకబెట్టి తీసుకుంటామండి. మనకి అన్ని చోట్ల కీన్వా దొరకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం దీని ప్లేస్ లో సజ్జలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఏదైనా కానీ మనము ఉడకపెట్టక్కర్లేదు. కనీసం నానపెట్టి మొలకెత్తించుకున్నా కూడా ఇట్స్ ఎ గుడ్ సాలడ్ అండి. వెయిట్ లాస్ కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో మీరు దొరకనప్పుడు సజ్జలు, రాగులతో కూడా మొలకెత్తించి ట్రై చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ కూడా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి చూసారా, ఎంత కలర్ఫుల్ గా కూడా ఉందో చూసారా. సో మెయిన్ గా డైట్ లో ఏదైనా కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకటేలా మరీ బోరింగ్ గా ఉంటే అది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు. సో మనం రోజు డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే డిఫరెంట్ న్యూట్రియంట్స్, అంటే ఇప్పుడు లెట్స్ సే బెల్ పెప్పర్ తీసుకున్నాము, రెడ్ బెల్ పెప్పర్, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ కూడా ఉంటుంది. సో అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క న్యూట్రియంట్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఒకేలా ట్రై చేయకూడదండి. కొత్తవి కూడా మీరు ట్రై చేయండి, దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ కార్న్. సో మనందరికీ తెలుసు స్వీట్ కార్న్ చాలా మందికి ఫేవరెట్. సో ఇందులో కూడా మనకి గుడ్ కార్బ్స్ ఉంటుంది అండ్ గుడ్ ఫైబర్ కూడా. సో బేసికల్ గా మనం ఇక్కడ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవట్లేదు కాబట్టి మనకి క్యాలరీస్ కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ మిక్స్డ్ వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్, గోబీ. సో ఇవి మనకి అందరికీ దొరుకుతాయి. సో ఇవి దొరికినప్పుడు కంపల్సరీ మీరు ఇలాంటి సాలడ్ ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మష్రూమ్. సో మష్రూమ్ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. సో మష్రూమ్ కూడా మనకి ఏంటి, హై ప్రోటీన్ ఇస్తుంది. సో మష్రూమ్ ని మనం ఇక్కడ అందుకని యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అనదర్ సీక్రెట్ టేస్ట్, ఇది హోల్ సాలడ్ కే సీక్రెట్ టేస్ట్ ఇస్తుంది. అంటే మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టేస్ట్ అనేది మనకు ఈ ఆరెంజ్ నుంచి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సవర్ ఉంటుంది కదా, కొంచెం పుల్లగా తీయగా. సో సాలడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఆరెంజ్ మనకి అగైన్ వైటమిన్ సి అండ్ హై ఫైబర్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. సో అవిసె గింజలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, అవిసె గింజల్ని రోజుకు కనీసం 1 స్పూన్ తీసుకోవడానికి ట్రై చేయండి అని. దీన్ని మనం ఇక్కడ పౌడర్ లాగైనా వేసుకోవచ్చు, లేదా అలా సీడ్లా అంటే యాజ్ ఇట్ ఈస్ గా కూడా మనము ఈ సాలడ్ లో యూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏముంటుంది, మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది మనకు గుండెకి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ సాలడ్.
సో మరి మనం ఇందులో ఉప్పు కారాలు వేసుకొని తినలేం కదా. సో మరి ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంది అండ్ చిన్నగా గార్లిక్ అనేది కట్ చేసి కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం సాల్ట్ అండ్ నిమ్మకాయ. సో రెడీ అయిపోయింది మన డ్రెస్సింగ్. ఇంకేం లేదండి, అన్ని కలిపేసి ఆ డ్రెస్సింగ్ వేసేసుకొని చక్కగా తినేసేయటమే. సో మరి ఇలాంటి హెల్తీ మంచి రెసిపీస్ ని మీరు కూడా సింపుల్ రెసిపీస్ ని ట్రై చేయండి. బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ. కిన్వా వెజిటబుల్ సలాడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ సిట్రస్ బటర్ మిల్క్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సిట్రస్ బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ అంటే మజ్జిగ, మనందరికీ తెలుసు. సో మజ్జిగని మజ్జిగలా తీసుకుంటే మరి మా షో స్పెషాలిటీ ఏముంటుందండి. సో అందుకని ఇవాళ ఏం చేస్తున్నామంటే ఈ మజ్జిగలోకి బేసికల్ గా ఆరెంజ్ అంటే మనము దొరుకుతుంది కదండి, మనకి ఇప్పుడు మార్కెట్లో బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి. సో ఆరెంజ్ ని మనము జ్యూస్ రూపంలో తీసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటాం అనమాట. సో మజ్జిగ బేసికల్ గా ఎవరికైనా కానివ్వండి డైజెషన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో కాల్షియం లెవెల్స్ కూడా మనకి కొద్దిపాటి మోతాదులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఈ జ్యూసెస్ దీన్ని ఇలా మనం యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వైటమిన్ సి అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వైటమిన్ సి ని మనము ఇలా ఈ ప్రోబయాటిక్ తో కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్టమక్ లో ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతుంది. సో బేసికల్ గా మనం ఈ రోజు వెరీ సింపుల్ బటర్ మిల్క్ లో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ ని మిక్స్ చేసుకుంటున్నాం. అండ్ అంతేకాకుండా మై ఆల్వేస్ ఫేవరెట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్, అవిసె గింజల పౌడర్. సో ఈ పౌడర్ ని కూడా మనం ఇందులో జస్ట్ ఒక ½ టీ స్పూన్ మిక్స్ చేసుకొని తీసుకోవటం మూలాన ఏమవుతుంది ప్రోటీన్ తో పాటుగా మనకి హై ఫైబర్ ఉంటుంది. సో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మనకి వైటమిన్ సి వచ్చేసింది, ఫోలిక్ యాసిడ్ వచ్చేసింది, ఐరన్ వచ్చేసింది అండ్ గుడ్ ఫ్యాట్ వచ్చేసింది, ప్రోబయాటిక్ కూడా వచ్చేసింది. సో అన్ని రెడీగా ఉన్నాయి కదండి. సో మరి ఈ సాలడ్ తో పాటుగా మీరు కనుక ఈ డ్రింక్ ని తీసుకున్నట్టయితే ఇట్స్ ఏ కంప్లీట్ మీల్ అవుతుంది మీకు అండ్ హెల్తీగా ఉంటుంది అండ్ వెరీ లో క్యాలరీ కాబట్టి మీరు వెయిట్ కూడా చాలా ఈజీగా త్వరగా తగ్గగలరు. సో ట్రై చేయండి. సిట్రస్ బటర్ మిల్క్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. సో పద్మ, ఇది లంచ్ లో తీసుకోవచ్చా సాలడ్? ఎస్, అంటే జనరల్ గా ఇప్పుడు వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటివే లంచ్ కి ప్రిఫర్ చేసుకోవాలి. అంటే రెగ్యులర్ గా రైస్ ఇలాంటివన్నీ తగ్గించేస్తున్నాం కదా. సో మరి సాలడ్ అనేది లంచ్ కు తీసుకోవచ్చు, డిన్నర్ కూడా తీసుకోవచ్చు. ఓకే పద్మ, మరి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం లో క్యాలరీస్ లో చాలా చక్కటి డిషెస్ రెండు డిజైన్ చేశారు. ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే సాలడ్ తీసుకున్న వెంటనే డ్రింక్ తీసుకోకుండా ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఫ్రెష్ ఫ్రూట్ ని తీసుకుంటాం కాబట్టి వాటిలో ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి బాడీకి ఈజీగా డైజెస్ట్ అంటే పడుతుంది అనమాట. సో ఇమీడియట్ గా ఫుడ్ తో క్లబ్ చేయకుండా ఒక ½ అవర్ 40 minutes గ్యాప్ ఇచ్చి తీసేసుకోవచ్చు. ఓకే, లో క్యాలరీ డైట్ లో రెండు చక్కటి రెసిపీస్ ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి, వెయిట్ లాస్ డైట్స్ లో లో క్యాలరీ డైట్ లోని ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయాలో కూడా చాలా వివరంగా తెలుసుకున్నారు కదా. ఇంతేకాకుండా రెండు చక్కటి రెసిపీస్ ని కూడా పద్మ చూపించారు. అంజనా సింహాచలం నుంచి ఇలా అడుగుతున్నారు, నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ ని పెంచే ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవో తెలియజేస్తారా? హలో అంజనా గారు, బేసికల్ గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లో షుగర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి ఎందులో ఎక్కువగా ఉంటాయి అంటే మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ నుంచి అంటే బియ్యం అంటే పాలిష్ పట్టిన బియ్యం కానివ్వండి, మైదాతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ వైట్ బ్రెడ్, నూడిల్స్, పాస్తా ఇలాంటివి కానివ్వండి, లేదా డైరెక్ట్ గా మనం తీసుకునే స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, లేదా కొన్ని పర్టికులర్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు సీతాఫలం, మ్యాంగో, సపోటా, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ కానివ్వండి, మనకి షుగర్స్ అనేది ఎక్కువగా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అందులో ఎక్కువగా ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్ దాని ఆ మెటీరియల్ నుంచి మనకు మన బ్లడ్ లోకి ఎంత ఈజీగా ఫాస్ట్ గా షుగర్స్ అనేది పెరుగుతుందో దాన్ని బట్టి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది డిసైడ్ చేసి ఉంటారు. సో అలా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కనుక అంటే ఫుడ్ కనుక మనం తీసుకున్నట్టయితే సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మన ఫస్ట్ రెసిపీ కిన్వా వెజిటబుల్ సాలడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం కీన్వా వేసుకుందాం. కీన్వాని మనం బాయిల్ చేసుకోవాలి. అంటే రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలాగే కుక్ చేసుకోవచ్చు, కుక్కర్ లో కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాస్త కీన్వా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం ఆనియన్ పీసెస్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్, స్వీట్ కార్న్ వేసుకుంటున్నాం. కొంచెం క్యాప్సికమ్, కొంచెం మష్రూమ్ వేసుకుంటున్నాం. దీన్ని ఒక 2 minutes బాయిల్ చేసి వాటర్ లో వేసుకుంటే సరిపోతుంది.
తర్వాత ఆరెంజ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ టు టేస్ట్. అవిసె గింజలు పౌడర్ వేసుకుంటున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్. లాస్ట్ లోని సాలడ్ డ్రెస్సింగ్ వేసుకుంటున్నాం. అంటే కొంచెం వెల్లుల్లి ముక్కలు అలాగే కొంచెం పెప్పర్ ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేసుకుని సాలడ్ డ్రెస్సింగ్ ప్రిపరేషన్ మనకు దొరుకుతుంది, అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. కిన్వా వెజిటబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ సిట్రస్ బటర్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ బటర్ మిల్క్ రెడీగా ఉంది, అలాగే ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఒక లెమన్ ని కట్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ లోని బటర్ మిల్క్ వేసుకుందాం. అలాగే ఇందులో లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. సరిపడినంత సాల్ట్, ఆ తర్వాత కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. మరి బ్లెండ్ చేసుకున్నాం కదా, దీని ఒక గ్లాస్ లోకి వేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, సిట్రస్ బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. కిన్వా వెజిటబుల్ సాలడ్ అలాగే సిట్రస్ బటర్ మిల్క్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కిన్వా వెజిటబుల్ సలాడ్ కి కావలసిన పదార్థాలు: కిన్వా 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ 1/4 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫ్లాక్స్ సీడ్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆరెంజ్ 1, సలాడ్ సీజనింగ్ 2 టీ స్పూన్లు. కిన్వా వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ లో ఉడికించిన కిన్వా, ఉల్లిపాయ ముక్కలు, మిక్స్డ్ వెజిటబుల్, స్వీట్ కార్న్ అలాగే బెల్ పెప్పర్, ఉడికించిన మష్రూమ్స్, ఆరెంజ్ ముక్కలు, తగినంత ఉప్పు, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, సలాడ్ సీజనింగ్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కిన్వా వెజిటబుల్ సాలడ్ రెడీ. సిట్రస్ బటర్ మిల్క్ కి కావలసిన పదార్థాలు: నిమ్మరసం 2 టీ స్పూన్లు, బటర్ మిల్క్ 1 కప్పు, ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, ఉప్పు తగినంత, అవిసె గింజల పొడి 1 టీ స్పూన్. సిట్రస్ బటర్ మిల్క్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మజ్జిగ, నిమ్మరసం, తగినంత ఉప్పు, అవిసె గింజల పొడి, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే సిట్రస్ బటర్ మిల్క్ రెడీ. సాయి విజయవాడ నుంచి ఇలా అడుగుతున్నాడు: నేను చూడటానికి చాలా స్లిమ్ గా ఉంటాను, కానీ వేస్ట్ లైన్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంది, అలా ఉండడం డేంజరసా? హలో సాయి గారు, బేసికల్ గా వేస్ట్ లైన్ దగ్గర పర్టికులర్ గా వెయిట్ అనేది చాలా మందికి ఉండే కామన్ ప్రాబ్లం. చూడటానికి మనిషి సన్నగా ఉన్నా సరే ఆ వేస్ట్ లైన్ దగ్గర ఫ్యాట్ ఎక్కువైనప్పుడు మనకి ఆ చుట్టుకొలత సైజ్ పెరిగితే మాత్రం చాలా డేంజర్. ఎందుకంటారా? సో దానికి దగ్గరలోనే మనకి ఆర్గాన్స్ అన్ని కూడా ఫామ్ అయి ఉంటాయి. సో మనకి అక్కడ ఫ్యాట్ అక్యుములేట్ అయినప్పుడు ఈజీగా మనకి రిలేటెడ్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట.
చేస్తూ మీరు మనిషి సన్నగా ఉన్నారని చెప్పి మీరు వేస్ట్ లైన్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొత్తానికి డేంజర్ అవుతుంది. సో మీరు అది తగ్గించే ప్రయత్నంలో ఉండండి. సో మరి వెయిట్ లాస్ డైట్స్ లోని లో క్యాలరీ ఫుడ్ ఎలా ఉంటుంది, ఏమేం తీసుకోవాలి, అసలు ఏం తీసుకోకూడదు, ఇవన్నీ తెలుసుకున్నాం కదండి. మరి లో క్యాలరీ ఫుడ్ లో 2 చక్కటి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. మరి అయితే ఫస్ట్ రెసిపీ ఏమో మనకి కీన్వా వెజిటబుల్ సాలడ్. కీన్వాలోని మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. అండ్ ఇందులో మనం చాలా రకాల వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం. గ్రీన్ పీస్, అలాగే బీన్స్, ఇంకా క్యాప్సికమ్, కాలీఫ్లవర్, వీటన్నిటిలోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రీన్ పీస్ లోని మనకి విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇంతే కాకుండా మనం ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాం, అది కూడా హై ప్రోటీన్ ఉంటుంది. మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాం, అందులో డి విటమిన్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో ఇవి లో క్యాలరీస్ తోటి చాలా చక్కగా డిజైన్ చేసుకున్న ఒక మంచి డిష్ అండి. ఇందులోని కార్బ్స్ అన్నవి లేవు, అంటే కార్బోహైడ్రేట్స్ లేకుండా ప్రోటీన్ తోటి ఎంతో చక్కగా డిజైన్ చేసుకున్నాం. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా లంచ్ లో గానీ డిన్నర్ లో గానీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన సిట్రస్ బటర్ మిల్క్. సిట్రస్ అంటే మనం ఆరెంజ్ తీసుకున్నాం కదా, అందులో వైటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూనిటీ పవర్ ని బూస్ట్ చేస్తుంది అనమాట, అంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. అండ్ ఇంకా మనం అవిసె గింజల పొడిని వేసుకున్నాం, అంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అనమాట. అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ పెరుగు యూజ్ చేసుకున్నాం బటర్ మిల్క్ లో. సో పెరుగులో మనకి హై కాల్షియం ఉంటుంది. అండ్ ఇంత చక్కగా చాలా ఈజీ టు డైజెస్ట్ సిట్రస్ బటర్ మిల్క్ ని తయారు చేసుకున్నాం కదా. ఇలా లో క్యాలరీస్ ఉండే చక్కటి డైట్ ని ప్లాన్ చేసుకుని మీ ఫుడ్ లో, అంటే మీ డైలీ డైట్ లోని యాడ్ చేసుకుంటే హెల్దీగాను ఉంటారు, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. సో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లోని ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వండి. మీ డైట్ కు సంబంధించి మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే మీ ప్రశ్నలు మాకు పంపించాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరును టైప్ చేసి స్పేస్ మీ ఊరి పేరు స్పేస్ మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. చూసారు కదండి ఇవాల్టి అమృతంలో వెయిట్ లాస్ డైట్స్ లోని లో క్యాలరీ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి అనే వివరాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. అంతేకాకుండా 2 చక్కటి రెసిపీస్ ని కూడా మీకు పరిచయం చేశాను. సో తప్పకుండా ఈ రెసిపీస్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది ఇవాల్టి అమృతం. నెక్స్ట్ వీక్ అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.